ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సో ఒకప్పుడు వెండి ధర ఎప్పుడో పెరిగేదండి. ఈ మధ్య కాలంలో చూస్తే గోల్డ్ రేట్ పెరిగింది అంటే వెంటనే మళ్ళీ సిల్వర్ రేటు కూడా పెరిగింది అనేది చూస్తూ ఉన్నాం. అంటే సిల్వర్ 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 అనేది, ఆ సిల్వర్ పదం మనం వింటే 1 ఇయర్లో 170% రిటర్న్స్ వచ్చాయంటే అసలు చిన్న విషయం కాదు. ఎందుకు ఇంత ర్యాపిడ్ రైజ్ అవుతుంది? ఈ సిల్వర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ టైంలో ఏం చేయాలి? 170 కాదండి. ఇప్పుడు ఆల్రెడీ నిన్న అమెరికాలో 10% పెరిగింది. రేపు మండే మార్కెట్స్ ఓపెన్ కాగానే ఇండియాలో కూడా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ పెరుగుతాయి. అంటే ఉదయం తెల్లారంగానే సూర్యుడితో పాటు సమానంగా ఇది కూడా పైకి లేస్తుంది. ఈ 2025లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెటల్స్ అన్ని బాగా పెరుగుతున్నాయండి. ఈవెన్ ప్లాటినం ఆల్మోస్ట్ 140% వచ్చింది ప్లాటినం ఈ సంవత్సరం. అంటే కాపర్, లెడ్, అది ఆయిల్, ఈవెన్ ఆయిల్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ మూవింగ్ అనమాట. కాకపోతే అండ్ కింగ్ మాత్రం సిల్వర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 170 వచ్చింది. ఈటీఎఫ్స్ లో అయితే ఎనీవేర్ బిట్వీన్ 140 నుంచి 170% మధ్యలో వచ్చింది ఇండియన్ ఈటీఎఫ్స్ లో పెట్టిన వాళ్ళందరికీ. అండ్ ఈ రేంజ్ పెరిగి ఎక్కడి వరకు పెరుగుతాయి అంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది కొత్తగా అంటే ప్రతిసారి ఏదో ఒక న్యూస్ యాడ్ అవుతా ఉంది, పాజిటివ్ న్యూస్ సిల్వర్ కి. కొత్తగా ఏం చేస్తుంటే చైనా వాళ్ళు కంప్లీట్ గా బ్యాన్ చేస్తున్నారు సిల్వర్ ఎక్స్పోర్ట్ చేయడం జనవరి 1 నుంచి. ఎందుకని? వాళ్ళకి ఎనఫ్ షార్టేజ్ ఉంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది వరల్డ్ లో 3rd బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అంటే చైనా వాళ్ళు. ఇప్పుడు చైనా వాళ్ళు దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేస్తున్నారు. రేర్ ఎర్త్ మెటీరియల్ బయటికి ఎలా బ్యాన్ చేస్తున్నారు, సిల్వర్ కూడా అదే కోటా కింద బ్యాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే రేపు జనవరి 1 నుంచి చైనా నుంచి బయటికి 1 గ్రామ్ కూడా బయటికి రాదు. దాంతో ఇంకా డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ఈటీఎఫ్స్, ఈ ఫీచర్స్, ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఏముందంటే కొంచెం పెరగంగానే పెరగదని చెప్పేసి షార్ట్ కొట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, షార్ట్ సెల్లర్స్. ఇది పెరిగే కొద్దీ స్క్వీజ్ అయిపోయి ఇంకా పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒరిజినల్ సిల్వర్ కన్నా కూడా ఈ పేపర్ అసెట్ సిల్వర్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎంత అంటే 1 కేజీ ఒరిజినల్ గా సిల్వర్ ఉంటే 300 పేపర్ సిల్వర్ మీద బెట్ కాసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ పేపర్ మీద బెట్ కాసే వాళ్ళు నిజంగా డెలివరీ కనుక తీసుకుంటే ఒక ఈవెన్ 10% కూడా అసలు షార్టేజ్ లేదు, ఎక్కడ లేవు, ఫిజికల్ గా అన్ని షార్టేజ్ లో ఉన్నాయి. అందుకు ఈ పెరగడం స్టార్ట్ అవుతుంది, టూ మచ్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా ఈటీఎఫ్స్ అండ్ సిల్వర్ ఫీచర్స్, సిల్వర్ ఆప్షన్స్ తో ఆడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇవన్నీ పేపర్ అసెట్స్. వీటికి అల్టర్నేటివ్గా ఏంటంటే వాళ్ళు ఫిజికల్ అసెట్స్ స్టోర్ చేస్తూ ఉండాలి. కానీ వరల్డ్ వైడ్ గా ఫిజికల్ అసెట్స్ అన్ని బాగా డిమాండ్ ఎక్కువ ఉండేసరికి సప్లై బాగా ఇదైపోతుంది అనమాట. అందుకని అన్ని చోట్ల ఉన్న నిల్వల్లో 80% 70% డ్రాప్ అయిపోయినాయి అన్ని చోట్ల. ఎక్కడ స్టోరేజ్ లేదు సిల్వర్. దాంతో ఏంటంటే అందరు పేపర్ అసెట్స్ మీద పడ్డారు, సిల్వర్ పేపర్ అసెట్స్ మీద పడ్డారు. ఇవేమో ఇంకా పెరగదని షార్ట్ కొట్టే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అది ఇంకా పెరుగుతుంది షార్ట్ సీజ్ వల్ల. అట్లా డిమాండ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు కొత్తగా న్యూస్ ఏం యాడ్ అయిందంటే చైనా వాళ్ళు ఆపేస్తున్నారు ఎక్స్పర్ట్స్ ని. దాంతో ఇంకా ఎక్కువ డిమాండ్ అవుతుంది. అందుకని రేపు ఈవెన్ మండే కూడా సిల్వర్ ఇంకా పోతుంది. అయితే ఇంత స్పీడ్ గా పెరిగే ఈ 170% దాకా పెరిగే ఈ సిల్వర్ ఎంతకాలం ఉంచుకోవచ్చు అంటే, మంచి ప్రాఫిట్ లో ఉన్నప్పుడే 50% బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంక ఇలానే పెరిగింది అనుకుంటే రేపు పట్టం స్టార్ట్ అయినది ఇదే స్పీడ్ తో పడతాయి. మెటల్స్ మొత్తం అదే స్పీడ్ ఉంటుంది. దీన్ని ఫర్బలిక్ మూవ్ అంటారు. ఈ మూవ్ ఎక్కువ రోజులు సస్టైన్ కాలేవు. అందుకని బెటర్ ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లేదు అనుకుంటే ఒక 50% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతా 50% తీసుకుని పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇది జీవితకాలం ఇలా పోద్దని మనం అనలేమన్నమాట. సో గోల్డ్ కూడా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 75% దాకా గోల్డ్ పెరిగింది. అంటే ప్లాటినం అయితే 135% దాకా అది కూడా పెరిగింది. అంటే కాపర్, జింక్ అన్ని పెరుగుతూనే ఉన్నాయి, ప్రతి మెటల్ కూడా. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే గోల్డ్ పెరుగుతుంది, కాపర్ పెరుగుతుంది. యాక్చువల్గా 2 ఇన్వర్టెడ్ ప్రపోర్షనల్ గా ఉండాలి. ఒకటి ఇండస్ట్రీ డిమాండ్, ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కాబట్టి. బట్ 2 ఒకేలాగా పోతున్నాయి. ఈ సంవత్సరం వరస్ట్ అసెట్ అంటే క్రిప్టో కరెన్సీస్ అండి. అది వరకు 1 year లోలో ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్ మొత్తం కూడా. మిగతా అసెట్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. అండ్ సిల్వర్ రియల్లీ ఇట్స్ టూ ఫాస్ట్ గా మూవ్ అవుతుందండి. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా డిమాండ్ తో పోల్చుకున్న సప్లైతో పోల్చుకున్న డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ పర్టికులర్ గా సోలార్ ప్యానల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, ప్రతిదీ సిల్వర్ కి డిమాండ్ ఎక్కువ అవుతుంది బ్యాటరీస్ వీటన్నిటి వల్ల. రెండోది చైనా వాళ్ళు ఎక్కువ మెటల్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ స్క్వీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ 5 years నుంచి సప్లై తగ్గిపోయింది. మైనింగ్ యాక్టివిటీ బాగా తగ్గింది అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా పెరిగింది.
దాంతో డిమాండ్ సప్లై మధ్య బాగా గ్యాప్ పెరుగుతుంది అనమాట. ఇక దాంతో స్పెక్యులేటర్స్ ఎంటర్ అయ్యారు ఆ ఏరియాలోకి. అందుకు టూ మచ్ బెట్ కాస్తున్నారు దాని మీద. వాళ్ళు ఎప్పుడైతే స్క్వీజ్ కావటం వల్ల ఈ టూ మచ్ పెరుగుతుంది అనమాట. ఏదైనా కానీ మనం టూ మచ్ వాలటిలిటీ జోన్ లోకి వచ్చామని ఎప్పుడు అనుకున్నాము, అది రోజుకి 3% 4% అలా మూవ్ అవుతున్నాయి. రేపొద్దున పట్టణం స్టార్ట్ అయినా సరే రోజుకి ఇదే 3-4% పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రాఫిట్ లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒక 50% బుక్ చేసుకొని ఇంకో 50% రిస్క్ ఎక్స్పోజ్ అవ్వచ్చు. బట్ టూ గుడ్ ఇయర్ 2025 చరిత్రలో కొన్ని సంవత్సరాల తర్వాత గోల్డ్ సిల్వర్ అద్భుతంగా పెరిగిన ఇయర్ గా గుర్తుండిపోద్ది అందరికి. మన ముందు చరిత్ర అది మనం చూస్తున్నాం. నిజంగా అండి. అంటే ఒకప్పుడు సిల్వర్ ఎప్పుడో పెరిగేదిలే, ఎప్పుడో పెరిగేది అని, పైగా ఎవరన్నా సిల్వర్ ఎవరన్నా ఇచ్చినా కూడా ఇది సిల్వరే వెండే కదా అన్న వీలు ఉండేది. ఇప్పుడు ఈ రేట్లు చూస్తూ ఉంటే సిల్వర్ కూడా బంగారం లాగే అయిపోతుంది. దాన్ని భద్రం పెంచుకోవడం. ఈవెన్ ఎన్పిఎస్ వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు, పెన్షన్ ఫండ్స్ ఎలా చేస్తున్నారండి మెటల్స్ లోకి. అందుకు దాన్ని బట్టి ఊహించుకోండి. దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచం భయపడుతుంది. ప్రపంచం మొత్తం ఈక్విటీ లేదా కరెన్సీ అసెట్స్ కి భయపడుతుంది. అందుకని ఈ అసెట్ లో పెడుతున్నారు. బేసికల్ గా ఈ మెటల్స్ మొత్తాన్ని హార్డ్ అసెట్స్ అంటారు. హార్డ్ అసెట్స్ ఎప్పుడు మూవ్ అవుతాయి అంటే, ఒకటి ఇండస్ట్రీ నిజంగా డిమాండ్ వస్తే పెరుగుద్ది, రెండోది జనాలకు భయం వేస్తే పెరిగిద్ది. జనాలకు భయం వేస్తే సపోజ్ ఇప్పుడు మార్కెట్ డిస్టర్బెన్స్ గా ఉందనుకోండి, నాకు డబ్బులు రావటం ముఖ్యం కాదు, నాకు సేఫ్టీ ముఖ్యం, ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సేఫ్టీ కావాలంటే ఒకటి బ్యాంక్ డిపాజిట్స్ అని పెట్టాలి, లేకపోతే గోల్డ్ అని కొనుక్కోవాలి, గోల్డ్ సిల్వర్ అని కొనుక్కోవాలి. ఇప్పుడు ప్రపంచంలో రిచ్ వాళ్ళందరూ గోల్డ్ సిల్వర్ కొంటున్నారు కాబట్టి అంత డిమాండ్ వస్తుంది. నువ్వు నేను కొంటే అంత డిమాండ్ రాదు. ఖచ్చితంగా. అంటే సెంట్రల్ గవర్నమెంట్స్ కొంటున్నాయి, బ్యాంకులు కొంటున్నాయి, రిచ్ వాళ్ళు కూడా కొంటున్నారు భారీగా. ఆ ఇద్దరు కొంటం వల్ల అది పెరుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే, ఈ రిచ్ వాళ్ళు ఇంత గోల్డ్ సిల్వర్ ని ఎందుకు కొంటున్నారు ఈ టైంలో? ఎందుకు కొంటున్నారు అంటే, వాళ్ళకి ఏదో ఫియట్ కరెన్సీ అంటే గవర్నమెంట్ ముద్రించి కరెన్సీ మీద నమ్మకం లేదు. అంటే స్టాక్స్ మీద ఇప్పుడున్న వాల్యుయేషన్ మీద నమ్మకం లేదు. అందుకని సేఫ్టీ కోసం వాళ్ళు దీనికి మూవ్ అవుతున్నారు. దానికి ఆన్సర్ అదనమాట. అందుకని ఎప్పుడైనా హార్డ్ అసెట్స్ పెరుగుతున్నాయి అంటే ఒకటే వార్నింగ్, ఈక్విటీ మార్కెట్ చాలా వాలటిలిటీ ప్రోన్ అవుద్దని అర్థం. మన ఇండియన్ మార్కెట్ ఈ సంవత్సరం పెద్ద మూవ్ అవ్వలేదనే కానీ, బట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా. అంటే అది ఓవర్ వాల్యుయేషన్ ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సేఫ్టీ కోసం దీంట్లో పెడుతున్నారు. రెండోది క్రిప్టో కరెన్సీ మొత్తం ఈ సంవత్సరం బాగా డ్రాప్ అయినాయి. ఆ మనీ అంతా ఎక్కడ పోతుంది? గోల్డ్ సిల్వర్లోకి వచ్చేస్తుంది. గోల్డ్ సిల్వర్లోకి మూవ్ అవుతా ఉందన్నమాట. అందుకని గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా ఇంత పెద్దగా మూవ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే, వరల్డ్ ఎకానమీ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతాయని అర్థం. పర్టికులర్ ఈక్విటీ మార్కెట్ లో, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి. మీనింగ్ అది. అంటే ఇది ర్యాలీ ఇంతతో ఆగిపోద్ది అంటే 10% పెరగని ఆగిద్ది అనుకున్నాం, 20 దగ్గర 30 పోతూనే ఉంది కదా. అందుకని ఎంత దూరం పోద్దు మనకే తెలియదు. మనం చూస్తుంది కొత్త చరిత్ర, ఇంతకుముందు హిస్టరీ లేదు ఇలాంటి వాటికి. ఇంకా పెరిగినా పెరగపోయినా మంచి ప్రాఫిట్ ఉన్నారు కాబట్టి ఎంతకంత సగం బుక్ చేసుకోవడం బెటర్. స్ట్రెంత్ లో ఉన్నప్పుడే కొంత బుక్ చేసుకొని కొంత రిస్క్ తీసుకుంటూ ఉంది. బట్ మండే కూడా పెరగబోతుంది, ఎందుకంటే నిన్న ఒక్కరోజు అమెరికన్ మార్కెట్ లో అది 10% పెరిగింది సిల్వర్. 10% సింగిల్ డే. ఇప్పుడు మరి ఇంత బాగా పెరుగుతుంది, రిటర్న్స్ బాగా వస్తాయని మీరు చెప్పే కొద్దీ ఈవెన్ నాకైనా కూడా పెట్టొచ్చా? నేను ఇప్పటి వరకు పెట్టలేదు. నేను కొత్తగా పెట్టే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటే పెట్టొచ్చా? బేసికల్ గా మనం ఫోమో అంటారు. ఫోమో అంటే ఫియరింగ్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్. అంటే అందరు తీసుకుంటున్నారు, నేను తప్ప నేను తీసుకునేది అనేది అనమాట. బేసికల్ మీరు ఎప్పుడైనా తీసుకుంటలేదు, ప్రతి ఎసెట్ కి ఒక సైకిల్ నేచర్ ఉంటుంది. సైకిల్ డౌన్ లో ఉన్నప్పుడు తీసుకోవాలి, ఇలా ర్యాపిడ్ గా పెరిగిన తర్వాత కాదు. మీరు ఆల్రెడీ లేట్ గా ఎంటర్ అవుతున్నారు. అందుకని ఈ టైంలో పెట్టడం అవసరం అంటే, మీరు ఒక 5-6 సంవత్సరాల మార్కెట్ లో ఉండే ఉద్దేశం ఉంటే పెట్టచ్చు. ఎస్ఐపీలో పెట్టుకోవచ్చు, ఎందుకంటే పడ్డ కూడా మనకేం కాదు. కానీ లంప్సమ్ అమౌంట్ సింగిల్ టైం పెడదామంటే మాత్రం స్ట్రిక్ట్లీ నో. ఈ రేట్ దగ్గర ఎవరు రికమెండ్ చేయకూడదు తీసుకోవడానికి. కొత్తగా పెట్టే వాళ్ళైతే అసలు ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఒక 5 to 7 years అలా ఉండాలి మార్కెట్ లో అనుకుంటే, ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఫార్మాట్ లో పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీరు లేట్ గా వచ్చారు, అది కూడా 160% పెరిగిన తర్వాత వస్తున్నారు, టూ మచ్ డేంజరస్ జోన్ లో వస్తున్నారు. కాబట్టి అలాంటి చేంజింగ్ ఏమో వద్దండి. మీరు ఒక 5 years మార్కెట్ లో ఉండాలని ఉద్దేశం అనుకుంటే ఎస్ఐపి ఫార్మాట్ లో పెట్టుకోండి, అది కూడా లంసం పెట్టమాకండి. దాని మీనింగ్ ఏంటంటే, మీరు ముందు రోజుల్లో ఒక ఎసెట్ లో కన్నా కూడా మల్టిపుల్ ఎసెట్ లో ఉంటే ఇంకా బెటర్. అందుకని మీరు సిల్వర్ గోల్డ్ కి ఎక్స్పోజ్ అవుదాం అనుకున్నారనుకోండి, మీకు అట్టగా ఈక్విటీ కూడా కావాలి కదా. ఈ మూడు కలిపితే దాన్ని మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు. అందులో ఇన్వెస్ట్ చేసుకోండి, అది బెటర్ మీకు. అందుకని ఎవరైనా ఇప్పుడు గోల్డ్ కి ఎక్స్పోజ్ అవుతాం కొత్తగా, సిల్వర్ కి ఎక్స్పోజ్ అవుతాం కొత్తగా అనుకుంటే, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ద్వారా ఎక్స్పోజ్ అవడం బెటర్. లేదా ఎస్ఐపి రూట్ లో ఒక 5 సంవత్సరాల కోసం ప్లాన్ చేసుకోవడం బెటర్. బట్ షార్ట్ టర్మ్ కోసం మనీ మేక్ చేయడం కోసం అంత ఎంటర్ అవ్వద్దు. టూ మచ్ పర్బలెక్ మూవ్స్ జరుగుతున్నాయి. బ్యాక్ రావడం బీనైనా కూడా అదే స్పీడ్ మీరు తట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్ లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి, వేటి గురించి చెప్పబోతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో అది రఫ్ గా అరౌండ్ 6 hours ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషన్. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు ఎవరైనా బిగినర్ కనుక అయితే
అండ్ మార్కెట్లో రావాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే అసలు అవి ఏంటి, మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, అంటే ఎట్లా మనం ఈజీ రూట్లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం సంపాదించుకోవచ్చు, ఇలాంటివి డిస్కస్ చేస్తారనమాట. ఇందులో బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చు, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫౌండేషన్ పడుతుంది అనమాట. మీరు కంప్లీట్ బిగినర్ అయినా, లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్ చేసేసి బ్రేక్ ఏమైనా రాకుండా లాసుల్లో అనుకున్నా, ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానే మీకు క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ లో ఉండి మనం రెగ్యులర్ గా నేర్చుకోవటం ద్వారా ఏంటంటే కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూ ఉంటది, కొత్త కొత్త ఇన్కమ్ సోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, మార్కెట్ గురించి మీకు ఏమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే, మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందరరామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్ లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.